హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి నిశ్శబ్దంలో పరిష్కారం అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. నిశ్శబ్దం అనేది చాలామందికి ఒక సాధారణ స్థితిలా అనిపించినా వాస్తవానికి అది ఒక మంత్రం, ఒక ఔషధం, ఒక పరిష్కారం. మనిషి జీవితంలో వచ్చే అనేక సమస్యలు ఎక్కువగా మాటల వలన, అనవసరపు ఆలోచన వలన, కోపాల వలన, ఆవేశాల వలన సమస్యలు పెరుగుతాయి. వీటన్నింటికీ పరిష్కారం నిశ్శబ్దమే. మనిషి జీవితంలో సమస్యలు లేని రోజులు చాలా తక్కువగా ఉంటాయి. ఒక సమస్యకు పరిష్కారం దొరికితే వెంటనే ఇంకొక సమస్య ఎదురవుతుంది. పిల్లల సమస్యలు, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, బంధాలు, బంధుత్వాల మధ్య సమస్యలు, ఇలా జీవితం అంటే ఒక నిరంతర పోరాటం లాగానే ఉంటుంది. మనిషి జీవితంలో వచ్చే ఎక్కువ సమస్యలు మాటల వలననే వస్తాయి. మాటలతోనే సంబంధాలు కలుస్తాయి. అవే మాటల వలన బంధాలు దూరం అవుతాయి. కోపంలా అనే మాటల వలన ఎంతో ఆత్మీయులను కూడా దూరం చేస్తాయి. మనం ఆవేశంలో మాట్లాడిన మాటలు మనల్ని మనం పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా చేస్తాయి. కానీ నిశ్శబ్దం ఆ మాటల వలయాన్ని తెంచేస్తుంది. ఒక్క క్షణం మౌనం వహిస్తే మనలోని ఆవేశం చల్లబడుతుంది. ఆ తరువాత మనం మాట్లాడితే ఆ మాటల్లో స్పష్టత ఉంటుంది. నిశ్శబ్దం అనేది సమస్య నుంచి పారిపోవడం కాదు, సమస్యను లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక విరామం. కుటుంబం అనేది ప్రేమలతో నిండిపోవాలి, కానీ అక్కడే ఎక్కువ గొడవలు మొదలవుతాయి. భార్యాభర్తల మధ్య వాదనలు, అత్తాకోడళ్ల తగవులు, తల్లిదండ్రులు పిల్లల మధ్య అపార్థాలు. కుటుంబంలో ఒకరు గట్టిగా మాట్లాడితే మరొకరు తిరిగి గట్టిగా మాట్లాడితే సమస్య పెరుగుతుంది. కానీ ఒకరు మౌనం పాటిస్తే ఆ క్షణమే సమస్య సగం తగ్గిపోతుంది. నిశ్శబ్దం అనేది బలహీనత కాదు, కుటుంబ శాంతిని కాపాడే రక్షణ కవచం లాంటిది. చాలాసార్లు మాటలు గెలుపును తేలేవు, మౌనం గెలుపును తెస్తుంది. మౌనం అనేది ఆధ్యాత్మికతకు ద్వారం లాంటిది. ప్రపంచంలోని ప్రతి మతం మౌనాన్ని ఒక శక్తిగా గుర్తించింది. నిశ్శబ్దం అనేది మనసులోని కలకలాన్ని ఆపి దేవుని స్వరాన్ని వినిపిస్తుంది. ఎవరైనా మనల్ని అవమానిస్తే వెంటనే ప్రతిస్పందించడం సులభం, కానీ నిశ్శబ్దంగా ఉండటం చాలా కష్టం. కోపానికి సమాధానం కోపం కాదు, ద్వేషానికి సమాధానం వాదన కాదు, అవమానానికి సమాధానం ప్రతీకారం కాదు. నిశ్శబ్దం అనేది మనల్ని లోపలి నుంచి బలంగా మారుస్తుంది. నిశ్శబ్దం మనకు ఓర్పును నేర్పుతుంది, మనలో సహనాన్ని పెంచుతుంది. మనలోని నిశ్శబ్దమే మన ఆలోచనలను లోతుగా మారుస్తుంది. నిజమైన బలవంతుడు ఎవరు అంటే తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నవాడే నిజమైన బలవంతుడు. రోజంతా మన మనస్సు వందల ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. డబ్బు సరిపోతుందా? పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన ఆరోగ్యం బాగుంటుందా అనే ఆలోచనలు మన మనసును అలసటకు గురిచేస్తాయి. కానీ కొంచెం సేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మనసు ఒక విశ్రాంతి పొందుతుంది. తామరాకులపై జారిపడిన నీటి బొట్టులా ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి. మౌనం మన మనసుకు ఒక ఔషధం లాంటిది. కొన్నిసార్లు మన మనస్సులోని బాధను ఎవరికీ చెప్పలేం, ఎవరికీ అర్థం కాని క్షణాలు వస్తాయి. అలాంటి సమయంలో మనకు తోడుగా నిలిచేది నిశ్శబ్దమే. మౌనం మన స్నేహితుడిలా ఉంటుంది, మనల్ని మనమే అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. నిశ్శబ్దం అనేది మనసు రాసుకునే ఒక డైరీ. చివరిగా ఒక మాట, నిశ్శబ్దం అనేది బలహీనుల ఆయుధం కాదు, బలవంతుల ఆభరణం. అది వెనక్కి తగ్గడం కాదు, ముందుకు సాగే జ్ఞానం. మాటలు విఫలమైన చోట మౌనం విజయం సాధిస్తుంది. చాలా సమస్యలకు పరిష్కారం నిశ్శబ్దంలోనే కనపడుతుంది. నిశ్శబ్దంలో ప్రశాంతత ఉంది, ప్రశాంతతలో పరిష్కారం ఉంది, పరిష్కారంలో ఆనందం ఉంది. నిశ్శబ్దంలోనే అసలు శక్తి దాగి ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.